ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పర్యావరణ అనుమతుల దరఖాస్తును కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వెనక్కి పంపింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంతంలోని కరువు పీడిత ప్రాంతాలకు తాగునీరు అందించే లక్ష్యంతో సుమారు 81,900 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. గోదావరి నది నుంచి సుమారు 200 టీఎంసీల వరద నీటిని పోలవరం డ్యాం నుంచి బంచకిచర్ల రెగ్యులేటర్ లేదా శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ కు మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. 1980 నాటి గోదావరి నది జలాల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు నిబంధనలకు ఈ ప్రాజెక్టు డిజైన్ విరుద్ధంగా ఉందంటూ పొరుగు రాష్ట్రాల నుంచి కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రమైన తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని, పోలవరం ముంపు సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని కేంద్ర పర్యావరణ శాఖలోని నిపుణుల కమిటీ గుర్తు చేసింది. ఎలాంటి ముందస్తు చట్టబద్ధత, సిడబ్ల్యూసి పరిశీలన లేకుండా నేరుగా పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేయడంపై ఈఏసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దిగువ రాష్ట్రాల మధ్య ఉన్న అంతర్రాష్ట్ర జలాల వివాదాలను పరిష్కరించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ముందుగా కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి నుంచి నీటి లభ్యతపై స్పష్టత తెచ్చుకొని అన్ని రకాల అనుమతులు, క్లియరెన్సులు పొందిన తర్వాతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖిత పూర్వక సమాధానంతో స్పష్టం చేశారు. ప్రారంభ దశలోనే ఈ ప్రతిపాదన వెనక్కి రావటం ఏపీ రాజకీయాల్లోనూ, జలవనరుల రంగంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.